హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ ప్రజలకు శుభవార్త. రెజరెక్షన్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ గ్రేస్ రెవల్యూషన్ చర్చ్ ప్రవక్త డాక్టర్ ఈ రవి గారు గత 23 సంవత్సరాలుగా జాతీయ అంతర్జాతీయంగా బహుబలముగా వాడబడుచు గత 9 సంవత్సరములుగా ప్రవచన మరియు స్వస్థత వరములతో ప్రత్యేకంగా దేవుని వాక్యాన్ని బోధించుచున్నారు. సమస్యల్లో ఉన్నారా? వేదనలో ఉన్నారా? ఆర్థిక సమస్యలతో కృంగిపోతున్నారా? దురాత్మ శక్తుల చేత పీడింపబడుతున్నారా? మరణకరమైన రోగములతో బాధపడుతున్నారా? అయితే రండి, మీ ప్రతి సమస్యల నుండి విడుదల కొరకు ప్రవక్త డాక్టర్ ఈ రవి గారు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. తద్వారా మీ సమస్యల నుండి విడుదల పొందుదురు. మా ఆదివారం ఆరాధనలు. మా ఉదయకాలపు ఆరాధన 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. రెండవ ఆరాధన 10 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల 30 నిమిషాల వరకు. స్థలం సప్తగిరి ఫంక్షన్ హాల్, SBI బ్యాంక్ పైన, మల్లికార్జున్ నగర్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్. మా సాయంకాలపు ఆరాధన సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు. స్థలం శ్రీ సమీరా బిల్డింగ్, 4వ ఫ్లోర్, అపోలో హాస్పిటల్ వెనుక, సికింద్రాబాద్. మా శుక్రవారం ఉపవాస ఆరాధన ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు. స్థలం తెలుగు కేథలిక్ భవన్, కెనరా బ్యాంక్ పక్కన, గౌతమ్ నగర్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్. యెషయా గ్రంథం 10వ అధ్యాయము. Let's go to Isaiah 10th chapter. 27వ వచనం. 27th verse. ఆ దినమున నీ భుజం మీద నుండి అతని బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును, నీవు బలిసినందున ఆ కాడి విరగొట్టబడును. It will happen in that day that his burden will depart from off your shoulder and his yoke from off your neck, and the yoke shall be destroyed because of the anointing oil. చూడండి, ఇట్లా ఉన్నది బైబిల్లో. It is written like this. ఆ దినమున On that day నీ భుజం మీద నుండి బరువు తీసివేయబడును, the burden on your shoulder will be removed. నీ మెడ మీద ఉన్న కాడి కొట్టివేయబడుతుందట. The yoke upon your shoulder will be broken. నీవు బలిసినందున ఆ కాడి విరగొట్టబడును. Because you have grown fat, that yoke will be broken. ఇప్పుడు మనకేం కావాలంటే, Now what we need is, ఆ స్ట్రెంగ్త్ అయినప్పుడు, when we become strengthened, మన మెడ మీద లేకపోతే మన భుజం మీద ఉన్న కాడి అనేది విరగొట్టబడుతుందట. when we are strengthened, the yoke upon our shoulder will be broken. ఇక్కడ బలం, ఇక్కడ ఈ మెడ మీద ఉన్న దేవుని యొక్క బిడ్డలారా ఫ్యాట్ పెరగాలి. The strength should increase upon our neck. ఇక్కడ నీ మెడ మీద ఉన్న కాడి కొట్టివేయబడుతుంది. ఎట్లా? నువ్వు బలిసినందున ఆ కాడి విరగొట్టబడుతుంది. The yoke shall be destroyed because of your strength. మీరు గమనించాలి. Now listen. మనము బాగా స్ట్రెంగ్త్ అయిన దాన్ని బట్టి Because of our strength, ఆ యొక్క కాడి విరగొట్టబడుతుందట. the yoke will be broken. నీ మెడ మీద నుంచి ఆ కాడి కొట్టివేయబడుతుందట. The yoke will be broken off your నీ neck. భుజం మీద నుంచి అది తీసివేయబడుతుందట. It will be removed from off your shoulder. అందుకే ఎద్దుకు చూడండి, That's why on an ox, ఇక్కడ దాని మీద బాగా ఫ్యాట్ ఉంటది, it will have lot of fat on its neck. బలంగా ఉంటది. It is very strong. అందుకే ఆ కాడిని అది మోయగలదు. That's why it carries that yoke. దాన్ని గనక బాగా మనం పెంచితే, If at all you increase its strength, మన మీద ఉన్న కాడి అనేది, దరిద్రత అన్నది, రోగం అన్న కాడి విరగొట్టబడుతుందట. then whatever sickness or the yoke of poverty will be broken. ప్రతిదీ కూడా దేవుని యొక్క బిడ్డలారా విరిగిపోతుందట. Everything that is not required will be broken. కాబట్టి విరిగిపోవటం అనేది దేవుని యొక్క చిత్తం. For it to be broken is God's కనుక will. మీలో ఎవరు పేదరికాన్ని ఒప్పుకోవద్దు. Nobody should accept poverty. ప్రతి ఒక్కరు కూడా ప్రాస్పరిటీని కోరుకోవాలి. Everybody should desire prosperity. మనుషులను పెట్టుకున్న పద్ధతిలో కాడి ఇరిగిపోదు. See, by the man's method the yoke will not be broken. కానీ మనం దేవునిలో బాగా స్ట్రెంగ్త్ అయినప్పుడు, మన మెడ మీద ఆ ఫ్యాట్ అనేది పెరిగినప్పుడు కాడి విరిగిపోతుంది. Automatically when our neck is strengthened, automatically the yoke is broken. కనుక దేవునితో కమ్యూనికేషన్స్ అనేవి ఆటోమేటిక్ గా ప్రాస్పరిటీని క్రియేట్ చేస్తాయి. When you have your communications growing with the Lord, your prosperity will increase. కనుక 360 రోజులు మీరు ప్రాస్పర్ కావాలి. 365 days you shall prosper. మీరు దాంట్లోనే ఎంజాయ్ చేయాలి. You should enjoy in that. మనం దేవుని పక్కకు పెట్టి ఎంజాయ్ చేస్తే తప్పు, కానీ దేవునిలో ఉండి ఎంజాయ్ చేస్తాను. If you keep God aside and enjoy, that is a sin. But if you have God with you, 6 days ని బిజినెస్ చేసుకున్నా, even if you do 6 days business, ఇక్కడికి వచ్చే సంతోషం అది వేరేది. the joy of coming to God's house is different. 6 రోజులు ఆఫీస్ లో పనిచేసినా, Even if you work for 6 days at office, ఇక్కడికి వచ్చిన
కలిగిన సంతోషం డిఫరెంట్ అది. The joy of coming to the house of God is different. యూదులు ఒకరు ఆదికాండం నుంచి రెవల్యూషన్ చాప్టర్ దాకా మొత్తం చెప్తారట, వాక్యాన్ని మొత్తం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా మొత్తం కంటద పట్టున్నారట, మొత్తం చెప్పేస్తారట వాళ్ళు. The Jews from Genesis till the end, they tell it by heart only, the word. అయితే గుర్తుపెట్టుకొని ప్రయత్నించండి. But understand, ఈ రోజుకు వాళ్ళు చెప్తారట, even till today they say, మెస్సయా ఎప్పుడు వస్తావు నువ్వు, oh Messiah, when will you come? దేవుడా ఎప్పుడు మా కోసం వస్తావు అని. Oh God, when are you going to come for వాక్యం us? అంతా చదివి కంటది చెప్పేస్తారు. They know all the word and they tell it by memory. ఎంత భూమి మీద దరిద్రునికైనా 23వ కీర్తన 91వ కీర్తన కంపల్సరీ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. However foolish a person may be, he will know that 23rd Psalm, 91 Psalm. అది కూడా రాకపోతే బ్రదర్ అంటే ఆ పట్టికల ఆ పేర్లు కూడా రాయొద్దు ఇక. Now if they don't know that also, then we can't help. 100% 100%. మనం ప్రాస్పెరిటీని చూడాలి, We have to see prosperity. అభివృద్ధిని చూడాలి. We have to see మంచి prosperity. భోజనాన్ని కలిగి ఉంటే దేవుని యొక్క చిత్తము. You enjoying good food is God's మంచి will. వస్త్రాలు కలిగి ఉంటే దేవుని యొక్క చిత్తము. Have good clothes is God's మంచి will. ఇంట్లో ఉండుట దేవుని యొక్క చిత్తము. It is God's will to live in a good house. బాడీలో ఆరోగ్యం కలిగి ఉంటే దేవుని యొక్క చిత్తము. Having health in your body is God's will. వీటన్నిటితో పాటు భక్తి కలిగి ఉంటే దేవుని యొక్క చిత్తము. Having all this and godliness is God's will. భక్తి వీటన్నిటిని కూడా నీకు అనుగ్రహిస్తుంది. All this fear of God will give all these things. అంతేగాని స్తోత్రం స్తోత్రం అని చెప్పి దరిద్రం అయిపోవడానికి కారణం కాదు. Oh, but just saying stotram, you don't end up in poverty. కనుక మనం చెప్పే ప్రతి స్తోత్రం మనం ముందుకు నడిపియాలి. Every praise to God shall make us progress. అందుకే లూకా సువార్త 19వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు చూస్తే, If you see Luke 19, 1 to 10 verses, అక్కడ జక్కయ్య అనే ఒక వ్యక్తి ఉన్నాడు. we see one person by name ఇతడు Zacchaeus. సుక్కపు గుత్తదారుడు, He is tax collector. చాలా డబ్బు గల వ్యక్తి, He has lot of money. చాలా ధనవంతుడు. He is very rich. కానీ గొప్ప విషయం ఏంటంటే But the great thing ఈయన is, దేవుని యాక్సెప్ట్ చేశాడు. he accepted Christ. ఇక ఊర్లంతా కూడా ఒక గొప్ప పుకార్ స్టార్ట్ అయిపోయింది. There was a rumor in the whole town. ఏమని అంటే What they said ఇక is, యేసుప్రభు మీద చటపట స్టార్ట్ అయిపోయింది. oh, people started discussing about Jesus. సనగడం ప్రారంభించారు. They started grumbling about ఈయన Jesus. పాపైన మనుషుల ఎద్దకు వెళ్తున్నాడు అని. They said, why is he going to a sinner? ఈయన పాపైన మనుషుల దగ్గరికి వెళ్ళుచున్నాడని. Why is he going to who are sinners? ఎంతమంది నమ్ముతారని దేవుడు పాపులకు స్నేహితుడని? How many of you believe that God is a friend to sinners? బ్రదర్ ఒక్కడు లేపాడు. ఇంకా Anybody? దేవుని యొక్క బిడ్డలారా, Dear children of God, వీళ్ళందరూ ఏమని స్టేట్మెంట్ ఇస్తున్నారంటే, the statement that these people are giving ఈయన is, పాపైన మనిషి దగ్గర వెళ్తున్నాడు, ఆయన దగ్గర బస చేయడానికి వెళ్తున్నాడు. oh, he's going and wanting to live in his house, they said. అంటే వీళ్ళందరికీ ఏమని అర్థమైపోయిందంటే, What they understood is, గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి, understand this, ఈయన పాపుల దగ్గరికి వెళ్తున్నాడు, he's going to sinners, పాపైన మనిషి దగ్గర బసం చేస్తున్నాడు. he's going and living with sinners. వాళ్ళంతా కూడా సనగడం ప్రారంభించారు. They started grumbling about him. యేసు ప్రభు గురించి ఎవరు తిడుతున్నారు? Who is grumbling about ఏమని Jesus? తిడుతున్నారు? What are they scolding? నువ్వు పాపైన మనిషి దగ్గరికి వెళ్తున్నావు, You're going to a sinner's house. నువ్వు పాపైన మనిషి దగ్గరికి వెళ్తున్నావు. You're going to a sinner's house. గుర్తుపెట్టుకొని ప్రయత్నించండి. Understand? వాళ్ళందరికీ అట్లా అర్థమవుతుంది. They are all understanding like కానీ that. బైబిల్ ఏమని But సెలవిస్తుందంటే, the Bible says, పాపులను రక్షించుటకు he came to save the sinners. క్రీస్తు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాగమునకు యోగ్యమైనది. Oh, it is to believe this word that Jesus came to save the sinners. కానీ నేను పాపులకు స్నేహితుడని ఎక్కడ లేదు. Nowhere is it written that is a sinner, మీరు బైబిల్ friend ఎక్కడ of చూపెట్టండి sinner. నాకు. Yes. మేడం నేను చెప్పినట్ట పక్క Yes. వాళ్ళన్నారు నెగటివ్ రోల్ లా. They said in a negative role. ఏమని అంటున్నాడంటే, What is saying? నువ్వు పాపి అయిన మనిషి దగ్గర వసం చేస్తున్నావు. You're going and living with sinner. అందుకే ఆ యొక్క మేరీ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా, That's why when he went to that Mary, ఈయన పాపుల దగ్గరికి వెళ్తున్నాడు, he's going to sinners. ఈయన పాపుల దగ్గరికి వెళ్తున్నాడు. He is a friend of sinners. నువ్వు పాపులకు స్నేహితుడవా? Are you a friend of నువ్వు sinners? పాపాన్ని ప్రేమిస్తున్నావా? Are you loving the sin? మీరు గుర్తుపెట్టుకోండి, Please understand. యేసు ప్రభు పాపాన్ని ప్రేమించలే, కానీ ప్రతి ఒక్క పాపిని ప్రేమించిండు. ఎందుకోసం అంటే పాపాన్ని నాశనము చేయడానికి యేసు ప్రభు వచ్చిండు తప్ప పాపాన్ని ప్రేమించలే. పాపం అనే సిన్నుని ఆ కాడిని విరగొట్టిండు, అందుకొరకే సిలువలో చనిపోయాడు. ప్రేమ పాపం నుంచి బయటికి తీసుకొని వచ్చింది, రైచియస్ గా మార్చేసింది. Jesus came not to love the sin, but to save the sinner. He has come. That's why he went on the cross and destroyed the yoke of the sin upon a sinner's life. చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది ఇది. అందుకే ఓ పాట ఉంటుంది, అది మార్చుకోండి. పాపులకు స్నేహితుడు అని ఈయన అనలే, నేను పాపులకు స్నేహితుడు అని వాళ్ళు అన్నారు, దాన్ని మీరు మార్చారు.
They said he was a ఈయన sinner. ఎక్కడ అనలే, నేను మీకు పాపులకు స్నేహితులను ఎక్కడ ఆయన అనలే. Nowhere did Jesus confess that he is a friend of sinners. ఆయన పడని వారు అన్నారు ఆ మాట. People who did not like him told those words. అయితే ఇక్కడ గమనించండి, ప్రకటించండి. So understand, ఆయన ప్రతి ఒక్క పాపిని ప్రేమించండు, he loved all the sinners. కానీ పాపాన్ని ప్రేమించలే. He never loved the sin. తాగుబోతుని ప్రేమించండు, తిరిగిపోతుని ప్రేమించండు, రోడ్డు మీద గొడవలు చేసేవాడిని ప్రేమించండు, బార్ షాప్లో ఉంటాను ప్రేమించండు, వేషలను ప్రేమించండు, అందరికి అద్భుతాలు చేసాడు. అయితే ఏదైతుందో దాన్ని విరగొట్టిండు. See, he loved the sinners even though they were in a bar shop, even though they were a wanderer, even though they were a drunkard, whatever they were. But God loved them, but not loved their sin. అంటే నేనేం చెప్తున్నా అంటే, What I'm saying is, ఆ పాపం అనే కాడిని యేసు ప్రభు, ఆ దరిద్రత అనే కాడిని, ఆ రోగం అనే కాడిని విరగొట్టడానికి యేసు ప్రభు వచ్చాడు. అది Jesus came to destroy the yoke of that sin, yoke of that sickness, yoke of the poverty upon your life. ఇక్కడ గమనించడం ప్రయత్నించండి. Understand this. చూడండి, నేను బాగా తాగుబోతున్నా అనుకో, Now let's think I'm a great drunkard. దేవుడు నన్ను ప్రేమిస్తాడు. God loves me. అందుకే ఆయన రాగానే పాపం ఏమైతే తెలుసా, వెళ్ళిపోద్ది. That's why when he comes, that sin leaves him. సేమ్ రోగం కూడా అంతే, Disease also same. దరిద్రత కూడా అంతే. Even poverty is like that. అందుకే ఈ ధనవంతుడు చాలా డబ్బున్నోడు, This person is very rich. ఈ యొక్క జక్కయ్య. This Zacchaeus. అందుకే ఆయన దేవుని యాక్సెప్ట్ చేయగానే, That's why as soon as he accepted ఇక్కడ రెండోది కూడా, Jesus, ఇంకొకటి కూడా చెప్తా. another thing also is చాలా there. మంది ఏం చెప్తారంటే, Many people say, సూది బెజ్జంలో ఒంటన దూరుతుంది కానీ even through the eye of the needle a camel can go, ధనవంతుడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాదని చెప్తారు. but the rich man cannot enter the kingdom of heaven. అక్కడ చెప్పిన కాంట్రవర్షన్ వేరు. See, the context that he told is different. కనుక డబ్బు కలిగి ఉండు చాలా తప్పు అంటే చాలా పొరపాటు మాట అది. If at all you think that it is wrong to have money, that is a very wrong thing. మనుషులను దోచుకుంటే తప్పు, Or when you loot people, that is wrong. కానీ డబ్బును కలిగి ఉంటే తప్పు కాదు. But to have money is not wrong. అన్యాయాలు అక్రమాలు చేస్తే తప్పు. Doing all the wrong things is wrong. అట్లా డబ్బు సంపాదిస్తే ప్రాస్పరిటీ అని చెప్పి మనుషులను దోచుకుంటే తప్పు. Earning money through wrong means is very wrong. కానీ మీకు ప్రాస్పరిటీ కోసం ప్రేయర్ చేసుడు దేవుని యొక్క చిత్తము. మీరు మనీని కలిగి ఉంటా 200% గాడ్స్ యొక్క విల్లు. But praying for your prosperity and you becoming rich is God's will for you. అందుకే జక్కయ్య దగ్గర దేవుడు రాగానే, That's why when God came to Zacchaeus, జక్కయ్య అంటున్నాడు, Zacchaeus is saying, నా ఆస్తిలో సగ భాగాన్ని బీదలకు ఇచ్చేస్తాను. I will give half of my wealth to the poor. నేను ఎవరి దగ్గర తీసుకుంటే 4 రెట్లు వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాను. If I have taken in a wrong way, I will return it back in 4 times. గుర్తుపెట్టుకొని ప్రయత్నించండి. Now understand, సగ భాగం బీదలకు వెళ్ళిపోయింది, half the property went to poor. 4 రెట్లు ఎవరి దగ్గర తీసుకున్నాడో వాళ్ళకు కూడా వెళ్ళిపోయింది. From whoever has taken 4 times is going to return it back. ఇక మిగిలింది ఏం మిగిలింది? Now what is he left with? ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి. All the money is over. కానీ యేసుప్రభు వచ్చి ఏం చెప్తున్నాడు తెలుసా? But Jesus is coming and saying, అతని ఆత్మలో చూసి చెప్పాడు, he saw into his spirit and ఇతని said, పేరు చెప్పాడు జక్కయ్య అని. he said his name is రెండోది Zacchaeus. డబ్బులన్నీ ఇచ్చేసిండు, He gave away all the money. ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి. All the money is over. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? But Jesus is saying, నువ్వు నిజంగా అబ్రహాము కుమారుడు అని చెప్తున్నాడు. you are really a son of Abraham. ఎందుకు నువ్వు అబ్రహాము కుమారుడు అంటే, Why you are a son of Abraham? నువ్వు ఇదంతా ఇచ్చేసినావు, Because you gave away all కానీ this. నువ్వు ఎందుకు అబ్రహాం కుమారుడు అయినావంటే, Why you became the son of Abraham? నువ్వు అబ్రహాం మీద ఉన్న ప్రాస్పరిటీ తోటి నువ్వు కనెక్ట్ అయిపోయినావు కాబట్టి. Because you are connected to the prosperity of Abraham. అంతగా చాలా మంది చెప్తారు కదా, బైబిల్ ఎక్కడ లేదు, న్యూ టెస్ట్మెంట్లో దశమ భాగాలు ఇవ్వద్దు, లేకపోతే దేవుని కానుకలు ఇవ్వద్దు. ఇవన్నీ చూడండి, చెప్పు మేడం, ఇది చెప్పినాక చెప్తా. Now many people keep contradicting and saying in the New Testament there is no way that you should give tithes, you should give offerings, all these things. అబ్రహాము ప్రాస్పర్ అవడానికి కారణము అతనిలో గివింగ్ ఉంది. ఈయన గివింగ్ను చూడగానే యేసుప్రభు ఏమన్నా తెలుసా, నువ్వు నిజంగా అబ్రహాము కుమారుడు అన్నాడు. దేవుని యొక్క బిడ్డల్లో ఆ గివింగ్ ప్రాస్పరిటీ రెండు కలిసి పనిచేస్తాయి అంతే, 100%. See, in Abraham's prosperity, it is linked to his giving tithes. That is the reason, seeing the way Zacchaeus was giving, he said, you are connected to Abrahamic prosperity. అందుకే యేసుప్రభు వచ్చినప్పుడు పాపం వెళ్ళిపోయింది. That's why when Jesus came, the sin left. యేసుప్రభు వచ్చినప్పుడు రోగాలు వెళ్ళిపోయినాయి. When Jesus came, the disease left. యేసుప్రభు వెళ్ళిన కాడ దరిద్రత కూడా వెళ్ళిపోయింది. Wherever Jesus came, the poverty left. నన్ను అడిగితే ఇవంతా ఒక ప్యాకేజ్. This is all one package. అర్థమవుతుందా? Understand? దాన్ని ఈ కాడి మీద ఉన్న దాంతో దేవుడు చంపేస్తాడట, విరగొడతాడట, నాశనం చేస్తాడట. With that breaking that yoke, he's removing all these things once for all. వీళ్ళు ఎప్పుడు చూడ ఇదే మాట అన్నారు. That's why all the time they said, ఈయన ఏంది పాపి అయిన మనుషుల దగ్గరికి వెళ్తున్నాడు, why is going to the sinners? ఆ మేరీ కడ అదే చెప్పారు, When Mary came, they జక్కయ్య said, దగ్గర ఇదే చెప్పారు.
When Zacchaeus came, they ఇంకా said, అనేక చోట్ల ఇదే చెప్పారు. many places they said like కానీ this, వీళ్ళకి అర్థం కాలే, but they didn't ఈయన understand. వచ్చిన కాడ ఆ పాపం ఉండదని. Where he comes, there is no sin. అందుకే దేవుడు అన్నాడు, తూర్పుకు పడమరకు ఎంత దూరమో నా పాపాలు అంత దూరపరిచినాడు. That's why he said, as far as the east is from the west, so far have I removed your transgression. కనుక అర్థం చేసుకొని ప్రయత్నించండి. Understand this. కనుక మీ పిల్లల టెస్టిమనీస్ ఇట్లుండాలని నేను కోరుకుంటున్నా. I am believing that your children's testimony like this. మీ అందరి పిల్లల టెస్టిమనీస్ ఇట్లుండాలని నేను కోరుకుంటున్నా. All your children's testimony shall be like this. నీ ఫ్రెండ్స్ నీ ఇళ్ళలో టెస్టిమనీస్ ఇట్లా స్టార్ట్ కావాలి. నాకైతే ఇది ఇంట్రెస్ట్. See, I am interested in this, that in your houses this kind of testimony shall come. ఏమని టెస్టిమనీస్ ఇవ్వాలి పిల్లలంటే? What testimonies shall children give? నిన్నటి దినాన నేను ప్రేయర్ చేసేటప్పుడు Yesterday when I prayed, నాకు దర్శనాలు వచ్చినాయి. I had visions. నిన్నటి దినాన ప్రేయర్ చేసేటప్పుడు Yesterday when I prayed, డాడీ నాకు ప్రవచనం వచ్చింది. I have had the prophecy. నిన్న నేను స్కూల్ కు పోయేటప్పుడు When I went to school, ఏంజిల్ నాతో వచ్చిండు. the angel came with me. డాడీ నేను ప్రేయర్ చేసేటప్పుడు When I prayed, స్కూల్లో వేరే వాళ్ళు హీల్ అయ్యారు. others were healed because of my prayer. ఈ టెస్టిమనీస్ వద్దు కదా మనకు. These testimonies you don't want. ఈ వద్దు. These you don't want. నేను పాస్టర్ కొడుకుని మా నాన్నకు తెలియకుండా ఇంత పెద్ద సిగరెట్ తాగినా, నేను పాస్టర్ కొడుకుని మా నాన్నకు తెలియకుండా వాడిని చంపినా, నేను పాస్టర్ కొడుకుని మా నాన్న బిషప్, కానీ ఇంతకాలం వింటారండి ఈ స్టోరీలు. But you people are interested in such stories. Oh, my father is a bishop, so I keep drinking such a big bottle. My father is a pastor, I smoke like this without his knowledge. Are these testimonies? ఎలిజబెత్ జకరియాలకు కొడుకు పుట్టిండు. వాళ్ళిద్దరు పాస్టర్లు అయితే పుట్టినోడు ప్రవక్త. అందుకే దేవుని యొక్క పిల్లలు వెళ్ళి అరణ్యంలో ప్రేయర్ చేస్తాడు. So look at this. Though Zechariah and Elizabeth, they were priests, but they had a prophet born in their house. He is going into the wilderness and praying. ఎందుకోసం అంటే Why? అసలు పాపంతో మనకు సంబంధం లేదండి. Because we are not connected to sin at all. శాపానికి మనకు సంబంధం లేదు. We are not connected to the curses. మనం మర్చిపోయినాం. We forgot. కానీ కొంతమంది మర్చిపోనియరు. But some people won't allow you to forget. మర్చిపోనియకుండా చేసి ఆ స్విచ్ ని ఆఫ్ చేయాలి. The thing that is stopping you from forgetting, that switch you should switch off. కనుక ఇప్పుడు నువ్వు ధనవంతుడవా దరిద్రుడవా? Now are you rich or a poor person? అర్థమవుతుందా? యేసుప్రభు అంటే పడనోళ్ళు యేసుప్రభు వస్తాడు, ఇగో పాపుల స్నేహితుడు, ఇగో పాపుల స్నేహితుడు, ఇగో పాపుల స్నేహితుడు అని పిలవడం ప్రారంభించిండు. కానీ ట్రూత్ ఏంటంటే ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడ పాపం వెళ్ళిపోయింది, పాపం వెళ్ళిపోయింది, పాపం వెళ్ళిపోయింది. ఏది నమ్ముతారా మీరు? బైబిల్ నమ్ముతారా? మనుషులు విమర్శించేదే నమ్ముతారా? See, people were judging him like that. The people who did not like Jesus, they were saying, see, he's the friend of sinners, he's going to the sinners, he's living with sinners. But wherever Jesus went, the sin left him. So what word will you believe? దీన్ని ఇంకా క్లియర్ చేస్తా మేడం, ఇంకా క్లియర్. సగంలో ఆపనేను. I can't stop it here. ఇప్పుడు నీ కొడుకో నీ బిడ్డకో సిగరెట్ అది అలవాటైంది అనుకో. Now let us say your son or a daughter is got addicted to smoking drugs. ఇది అర్థం కావడానికి వచ్చిన జోక్ చెప్తా. To understand this, I'll tell a joke. ఒక లేడీ నా దగ్గరికి వచ్చింది. One lady came to me. Something. నాకు సిగరెట్ అలవాటైంది, తాగితే తప్పే ఉంది అన్నది. She said, మా ఊర్లో అసలు మొగలకే తప్పు అంటారు, నువ్వు ఆడవు, నువ్వు ఇట్లా మాట్లాడతలేదు అలా. She came and said, see, I got addicted to smoking. Is there anything wrong in smoking? I said, in my town, for men smoking only is one sin, and you being a lady, you talk like this? ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ప్రయత్నించు. Now understand. ఇప్పుడు నీ పిల్లలు ఎవరికైనా రాంగ్ ట్రాక్ పోయారు అనుకో. If at all your children go on a wrong track, వాళ్ళని ప్రేమిస్తావా లేదా? will you love or not? మరి వాళ్ళు చేసే చెడ్డ పని ప్రేమిస్తావా? Do you love their bad works? వాళ్ళని ప్రేమిస్తావు కానీ ఆ సిన్ని ప్రేమించవు. See, you love your child, but not the sin that is indulging in. అందుకే ఏం చేస్తావంటే, That's why what you do, వాళ్ళ మీద ప్రేమ చూపెట్టి you will show love to him. ప్రేమతోటి బయటికి తీసుకొని వచ్చినావు. With that love, you will bring him out. దాన్నే ఏమని సెలవిస్తుంది బైబిల్ అంటే, That only what you call Bible in the Bible రక్త is, సంబంధం. that is only the blood అందుకే దేవుడు relationship. అబ్రహాం యొక్క DNA తోటి ఎప్పుడైతే కనెక్ట్ చేసిండో, జక్కయ్య ఆటోమేటిక్ గా ప్రాస్పరిటీ స్టార్ట్ అయిపోయింది. When Jesus connected Zacchaeus to the DNA of Abraham, automatically the prosperity of Abraham began in Zacchaeus. అర్థమవుతుందా? I understand. అందుకే యేసుప్రభుడి పడనోళ్ళు ఏమన్నారంటే, పాపి అయిన మనిషి దగ్గర బస చేస్తున్నాడు, ఈయన పాపులకు స్నేహితుడు. కానీ ఈయన ఎక్కడికి వెళ్ళినా పాపం వెరిగిపోతుంది, కదిలిపోతుంది, నాశనం అయిపోతుంది, రోగాలు వెళ్ళిపోతున్నాయి, అపవాది చేత పీడింపబడుతున్న వారందరూ కూడా విడుదల కలగజేసిండు. Now wherever Jesus went,
The sin was leaving them. That's why people were healed, people were delivered, people were coming closer to the Lord. అంటే పిల్లలు లేకుంటున్నారు మనం ప్రేయర్ చేసినప్పుడు ఏమైతే దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. When they don't have children, when we pray, they will have children. లేకపోతే శరీరంలో అనారోగ్యం ఉందనుకో మనం ప్రేయర్ చేసినప్పుడు ఏమైతే విడుదల అవుతుంది. So when they have sickness in their body, when we pray, they are healed. కానీ ఒక డే వస్తుంది. But one day is coming. ఒక డే వస్తుంది. One day is coming. నేను నాకు పర్సనల్ గా వచ్చిన దర్శనం చెప్తున్నా. The vision that I had, I am sharing. చూడండి, ఆ మనిషి ప్రేయర్ చేస్తే అద్భుతమైంది, ఈ మనిషి ప్రేయర్ చేస్తే అద్భుతమైంది, ఈ మనిషి ప్రేయర్ చేస్తే అద్భుతమైంది, ఆ మనిషి, ఇది ఒక బిజినెస్ లాగా అయిపోయింది. Now this has become like a business. That one prays, she is healed. With that one person's prayer, that one is healed. All these things is like a business. దేవుడు అన్ని చూస్తూనే ఉన్నాడు. God is watching all this. అందుకే నేను చెప్తున్నా. That's why I am telling you. మీరు టంగ్స్ లో ప్రేయర్ చేసేటప్పుడు కూడా, When you pray in tongues, మీ పర్సనల్ గా ఎవరికాలు ప్రేయర్ చేసేటప్పుడు కూడా, when you pray your personal prayer, ఈ చెయ్యి సగమే ఉంటే ఇట్లా అనగానే చెయ్యి మొత్తం వచ్చేస్తుంది. ఈ కాలు సగమే ఉంటే ఇట్లా అనగానే కాలు వచ్చేస్తుంది. మీ పర్సనల్ ప్రేయర్ లో కూడా, even in your personal prayer, if at all your hand is shriveled, when you stretch it out, it will become straight. If you don't have a leg, as you pray and stretch out your leg will be created. ఎందుకోసం అంటే, Why? దేవుడు ఎవరి ప్రార్థన అయినా వింటాడు. Because God will hear to anybody's prayer. అర్థమవుతుందా మీకు? Are you understanding? ఇట్లాంటివి చెప్పాలంటే చాలా కష్టం అనిపిస్తుంది. నాకైతే ఏమనిపించదు. To tell these things, some people find it very difficult ఎందుకోసం అంటే, and hard to digest. దేవుడు రక్తం తోటి మనల్ని విమోచించాడు. Because God has delivered us with His blood. అందుకే యేసు ప్రభు చెట్కాడికి పోగానే అన్నాడు, ఏ జక్కయ్య రా, కమాన్ దిగన్నాడు. Jesus went to the tree and said, "Come, Zacchaeus, come ఇది down." మాట్లాడతలేరు వాళ్ళు. ఈయనకు ఆయన పేరు ఎట్లా తెలిసింది, ఎప్పుడు కలవలే కానీ ఏం మాట్లాడతారు? ఆహా, పాపి అయిన మనిషి దగ్గర బస చేస్తున్నావా? వీళ్ళకి ఇదే వెళ్తుంది ఎప్పుడు. See, these people are not talking, "Arey, how come he knows the name of Zacchaeus?" But they are only saying, "Oh, he's talking to a sinner." పెద్ద ట్రెమెండస్ అనే విషయం ఏంటంటే, One tremendous thing is, జక్కయ్య యేసు ప్రభు చేసే ఒక అద్భుతం చూడలే. Zacchaeus did not see one miracle of teaching Jesus. వినలే. He did not listen to his కానీ అబ్రహాము teaching. కుమారుడుగా మారిపోయాడు. But he became a son of Abraham. కారణం ఏంటంటే, The reason is ఆ ప్లాన్ ఎప్పుడో ఉంది ఈయన దీవింపబడే వ్యక్తి అని. because the plan is already written that he shall be blessed. ఈ ప్లాన్ ఎప్పుడో ఉంది. నువ్వు ప్రాస్పర్ అవుతావని, నువ్వు స్వస్థపరచబడతావని, అద్భుతమవుతావని. దీన్ని ఎవ్వడు మార్వలేడు, ఏ దయ్యం మార్వలేడు. దేవుడే దీన్ని రక్తంతో రాసి ముద్ర వేసిండు. The plan upon your life is there that you will be blessed, you will be prosperous. No devil or no situation can alter that. అర్థమవుతుందా? Are you understand? అంత కొంచెం 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 అన్ని చేంజ్ అయిపోవాలి, మహిమలోనికి వెళ్ళాలి. See, all things should change and you have to enter into glory. అందుకే జక్కయ్యకు దేవుని యొక్క బిడ్డలారా ఎవడు ఏమని చెప్పలే. ఆయన లోపలనే ఆ యొక్క ప్రమేయం వచ్చేసింది, అభిప్రాయం వచ్చేసింది, ఇచ్చేసిండు దేవునికి. Nobody told Zacchaeus to return back everything, but he change came from him. దేవుని లోపల ఉన్నోనికి ఆ లోపల సెన్సేషన్ ఉంటుంది అంతే, ఆటోమేటిక్ గా. The one who is in the Lord the transformation process will be there. It will be there inside in him. ఊకే పాలిష్ కొట్టాల్సిన అవసరమే లేదు అది. We don't have to keep on polishing him. చూడండి, షూస్ చూడండి. Now shoes, you see, ఇప్పుడు మంచిగా ఉంటాయి. now they'll be nice. నెక్స్ట్ వీక్ రేపు వేసుకున్నప్పుడు మళ్ళీ డస్ట్ వస్తుంది. Again tomorrow, next week, if you wear it will be full మళ్ళీ of dust. పాలిష్ చేస్తావు. Again you polish. మళ్ళీ అంతే. Again it is same. షూస్ ఎప్పుడు పాలిష్ చేస్తూనే ఉండాలి. Shoes should be polished always. అట్లనే మనం ఎప్పుడు దేవుని యొక్క వాక్యం చేత కడగబడుతూనే ఉండాలి. Always we should be washed by the word of God. లేకపోతే ఏమైపోతుంది అంటే, వీళ్ళకు ఆఖరికి వచ్చరికి ప్రభువా నేను సిన్నర్ని, మళ్ళా పాత స్టోరీ. Otherwise, again in the end they will say, "Lord, we are sinners." మళ్ళా నువ్వు నా ఫ్రెండ్వి. Again you will say, "You are a friend." అర్థమవుతుందా? Understand? బార్ షాప్ లోనికి వచ్చి కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు. God can enter into a bar shop and do a miracle. నువ్వు పబ్బులో ఉంటే కూడా దేవుడు వచ్చి నీకు అద్భుతం చేస్తాడు. If you are in a pub also, God can come and do a miracle. No doubt. No doubt about it. కానీ ఆయన వచ్చినప్పుడు ఆ పబ్బు చర్చ్ అయిపోతుంది, ఆ బార్ షాప్ చర్చ్ అయిపోతుంది. అది ఏదైనా డార్క్ లైట్ అవుతుంది అంతే. Wherever it is, even if Jesus comes, steps into bar shop or a pub, that will become a worship center. Wherever he is, it will be changed. కనుక కొంచెం డార్క్, కొంచెం లైట్, లైట్ డార్క్, డార్క్ లైట్. ఆ మూన్ చూడండి, 15 days పవర్, 15 days డౌన్ ఫాల్, 15 days పవర్, 15 days డౌన్ ఫాల్. కానీ సన్ చూడండి ఎప్పుడు లైటింగ్. See, wherever if Jesus steps in, even the darkness will become light. Now look at the moon. 15 days it is full of bright shining. The 15 days down it is very gloomy. Sun always it is shining. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? కింది వచనం చదువుకోండి, ఇట్లాంటి మాటలు మాట్లాడారు. ఏమంటాడంటే, ఆ 19వ వచనంలోకి వచ్చారు ఏమంటే, దేవుడట వెదకి 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 రక్షించిండట. ఎవరిని వెతుకుతాడు? ఆయన ప్లాన్లో ఎవరైతున్నారో వాళ్ళందరినీ కూడా రైచియస్గా చేయడానికి వెతుకుతున్నాడు.
That's why in the following verse it says that Jesus comes to seek and to save that which was lost. Those who are in his plan, he will come to seek, he will come to search and bring them out of it. అందుకే అర్థమవుతుందా, వెతికిండు దేవుడు నిన్ను, He sought you. నిన్ను తీసుకున్నాడు తన దగ్గరికి. He received you. నీ అంతటిని కలగలే ఇది. You did not come by yourself. ఆయన గొప్ప పుణ్యకార్యం చేశాడు. He did a great thing for you. అందుకే ఈ రోజు నువ్వేమంటున్నావు తెలుసా? That's why today what you're saying, Jesus is my friend అంటున్నావు. Jesus is my friend, you're saying. అర్థమవుతుందా? మత్తయి సువార్త 26వ అధ్యాయం 26 verse 6 నుంచి 13 వరకు. from 6 to 13. ఇక్కడ ఒక లేడీ ఉన్నది. Now here there's a lady. ఈమె దేవుని యొక్క బిడ్డలారా, మేరీ అని పాపాత్ములైన స్త్రీ అని ఉంటుంది ఇక్కడ. ఓకే. Now it is written that she is a sinner woman. ఈమె గురించి కొన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నిస్తాను. Now few things about her. ఈమె దేవుని యొక్క బిడ్డలారా, ఒక అత్తరు జటమాంసి తోటి వచ్చి యేసు ప్రభుకి అభిషేకం చేసింది. Now she came and anointed him with that ఈమె oil. పేరే బైబిల్లో పాపాత్ములైన స్త్రీ అని రాయబడి. చూడండి హెడ్డింగ్ ఎట్లుందో. Look at her name itself is sinner woman. కొంతమంది పేర్లు పెడతారు కదా ఊర్లో, ఏమనంటే ఇట్లా ఏదో పెడతారు కదా, ఈమెకు అట్లనే పెట్టాలి, ఏమనంటే పాపాత్ములైన స్త్రీ అని. People will name some people in the town like that. The villagers named her as a sinner woman. అంటే ఈమె ఊరికి మనం వెళ్ళామనుకో, ఆమె పేరు చెప్తే తెలియదు, రవి బ్రదర్ అంటే తెలియదు, ఇగో పాప అదంటే ఆమె పేరు, ఆ పాపతో స్త్రీ ఎక్కడంటే ఇల్లు చూపెడతారు గదే పో అని. అర్థమవుతుందా మీకు? ఆమె అడ్రస్ అట్లున్నది. Her address is like this. If you go there and tell her name Mary, nobody will recognize. But if she says sinner woman, they'll recognize. కానీ ఈమె పేరు అడిగిన మనకు తెలియదు మాకు అంటారు. If you ask her by name, nobody will know. ఈమె దగ్గరికి యేసుప్రభు వెళ్ళగానే మళ్ళీ వీళ్ళకి ఇదే డౌట్ వచ్చింది. Again when Jesus went there, again they had the same doubt. పాపుల దగ్గరికి వెళ్తున్నాడు అని మేము చెప్పాం కదా, ఒక హెడ్డింగ్ పెట్టాం కదా, ఇగో ఆమె దగ్గర కూడా వెళ్ళాడు పాపాత్మ స్త్రీ కాడికి. Oh, see, didn't we tell that he's going to the sinner's place? See, he went to the sinner's house. కానీ ఈయన వెళ్ళేది ఎందుకోసం అంటే పాపాన్ని ఎలగొట్టడానికి వెళ్తున్నాడు. The reason he went there is to remove the sin out of her. అది వాళ్ళు చెప్పిన కాంట్రవర్షియల్ అంటే, వాళ్ళు పాపంలోనే ఉండేటోళ్ళు, ఈయన వాళ్ళతో ఉండేటోడు, ఈయన పాపంలోనే వాళ్ళు ఉండేటోళ్ళు, ఈయన వాళ్ళతో ఉంటాడు. అప్పుడు పాపుల స్నేహితుడు అని చెప్పొచ్చు. కానీ ఈయన వచ్చినాక పాపం వెళ్ళిపోతుంది అంటే ఇక పాపుల స్నేహితుడు ఎట్లా చెప్తారండి మీరు? నాకు అర్థం కాదు. మళ్ళీ how are they able to say? They are saying, oh, he is going there to the sinner's place, he is living with them like that. But here when he is going, the sin is leaving them. How can they say that he is living with them? అందుకే పాపానికి మనకు సంబంధం లేనే లేదు. We have no connection with sin at all. అర్థమవుతుందా? Understand? మంచిగా లేదా అండి? Are you? దాన్ని పాపాన్ని చూసి చెప్తారా ఐ లవ్ యూ, నువ్వంటే ప్రేమ, నువ్వు లేకపోతే నేను బతకలేను అని చెప్తారా? ఏం చెప్తారు చెప్పు? Will you tell to the sin, oh, I love you very much, without you I cannot live? Do you tell like that? మన దేశంలో కార్ల ఇంజన్ ఇట్లా తిరుగుతూ ఉంటుంది. In our country the engine runs in this way. కొన్ని కార్స్ కి, In some cars ఇట్లా కూడా తిరుగుతాట. మళ్ళీ అంత తప్పేముంది నాకు అర్థం కాదు. it will go the other way. అర్థమవుతుందా? Are you understanding? ఇట్లా తిరిగిన ఇంజన్ ఇట్లా తిరిగితే తప్పేముందా అండి? The engine which goes like this, if it goes, what is wrong? అదే యేసుప్రభు అంటాడు. That is what Jesus says. తల్లిదండ్రులు ద్రాక్ష పళ్ళు తింటే పిల్లల పళ్ళు పూసినాయట. He said that when the fathers ate the grapes, the children's teeth went sour. అంటే వాళ్ళు చేసిన తప్పులు వీళ్ళ మీద పడ్డాయి. కానీ యేసుప్రభు వచ్చేసరికి ఏం చేసింది తెలుసా? పిల్లల యొక్క ప్రార్థనతోటి తల్లిదండ్రులు కూడా ప్లస్ అవుతారు. మార్చేసేట సిస్టాన్ని. See, the saying was like this: the curses of the parents will come upon the children. But when Jesus came, he reversed that. He said, with the children's prayer, even the parents can be blessed. ఇప్పుడు మన తల్లిదండ్రులు చేసిన పాపం మన మీదకి వచ్చిందని అట్లుంటే, మళ్ళీ యేసుప్రభు వచ్చినాక మన ప్రార్థనలతోటి వాళ్ళు ఎందుకు దీవింపబడరు? అదేగా రివర్స్ చేసిండు దేవుడు. See, Jesus has reversed that. When our children, our forefathers sins and curses are upon us, when we pray, are they not living? అంటే వాళ్ళది వీళ్ళ మీద పడ్డది, వీళ్ళది కూడా వాళ్ళ మీద పడుతుంది అంతే. See, when it has come from them, from the forefathers, then through our children also it will go away. ఆయన ముట్టుకోగానే As soon as she touched him, డౌట్ స్టార్ట్ అయిపోయింది. the doubt started. ఈయన ప్రవక్త అయితే, If at all is a prophet, ఆమె కాళ్ళని ఎందుకు ముట్టుకుంటాడు? why is he allowing her to touch his feet? ఆమె పాపాత్మురాలు కదా, She is a sinner, isn't ఈయనకు it? అన్ని తెలుసు కదా, She knows everything. ఈమెను ఎట్లా ముట్టని చేస్తున్నాడు? Why is he allowing him to touch? అంటే ఈయన మనకు మళ్ళా సెకండ్ కన్ఫర్మేషన్ వచ్చింది, ఈయన పాపులకు స్నేహితుడే. Oh, this is second confirmation. He is a friend of sinners. అయితే దేవుడు అంటున్నాడు, నేను ఎప్పుడు అది కాదురా బాబు, నేను వచ్చినంటే పాపం వెళ్ళిపోతుంది. ఈ ఊరికి వచ్చిన, ఈమె కాడికి వచ్చిన, ఇక్కడ కూడా ఈమె మారిపోతుంది చూడండి.
Jesus is saying, no, it is not like that. If I had come here, even the sin of the town, even the sin in our life will leave. అందుకే యేసు ప్రభు వెళ్తూ ఈ విధంగా చెప్పాడు. That's why when Jesus was going, he said నేనే like this. సత్యము, నేనే మార్గము, జీవం. అంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా. ఆ ప్రేమ మిమ్మల్ని పాపం నుంచి బయటికి తీసుకొని వస్తుంది అంతే. He's saying, I am the way, the truth and the life. If I have come, give you life and to remove the sin out of you all. లేకపోతే నిజంగా ఈయన కనుక చేయకపోతే పాపులకు స్నేహితుడే అనే మీ డైరెక్షన్లో కనుకుంటే ఆ సారా కొట్టుకాడు ఉండేటోడు, సారా తాగుతూనే ఉండేటోడు, ఈయన ఆయన దగ్గరికి పోయి సోది పెడుతూనే ఉండేటోడు, ఆ క్లబ్లో కూర్చునేటోడు, క్లబ్లో కూర్చుంటూనే ఉండేటోడు, వాని జీవితం మారిపోయేది, ఈయన ఆయనతో ఫ్రెండ్షిప్ చేస్తూనే ఉన్నాడు. కానీ అట్లా లేదు, ఈయన బొంగనే సంథింగ్ ఏదో రెవల్యూషన్ మేనిఫెస్ట్ అయిపోయింది. Whenever Jesus went, the revelation changed. వెలుగు వచ్చినప్పుడు చీకటి వెళ్ళిపోవాల్సింది. When the light comes, automatically the darkness had to flee. అయితే ఈ యొక్క లేడీ కూడా గమనించండి. Now this lady also. ఒక సంవత్సరంన్నర కష్టపడ్డదాట అండి. అంతకుముందు తప్పుడు పనులు చేసినామే, ఒక 1.5 year కష్టపడ్డదాట. This lady who did sin, she worked hard for 1.5 years. దాంతో అత్తరు బుడ్డి కొన్నదాట. She bought that box of alabaster. కోసి ఆయనకు అభిషేకం చేసింది ఆ అత్తరు తోటి. With that alabaster oil, she anointed him. కాళ్ళకే కాదు, తలకు కూడా చేసింది. She not only did the feet for his head also. పర్ఫ్యూమే. The whole thing was perfume. అర్థమవుతుందా? Are you understanding? ఇప్పుడు గమనించండి. Now understand. ఆ పర్ఫ్యూమ్ యొక్క స్మెల్ కి With that perfume smell, ఆ యూదకు హెడేక్ అయిపోయింది. Judas had a headache. తలకే నొప్పి అయిపోయింది. He had a headache. ఎవడైనా పర్ఫ్యూమ్ స్మెల్ కి ఎంజాయ్ చేస్తాడు. పెళ్ళిళ్ళకి పోయినప్పుడు ఇట్లా చల్లుతూ ఉంటారు కదా మీ మీద, సరే అది నాకు తెలియదు, మీరు ఇట్లా కొట్టుకుంటూ ఉంటారు కదా స్ప్రే, అది బాధ పెడుతుంది ఎవరన్నా? When you go to a wedding, they sprinkle that perfume. Otherwise, you yourself will spray that spray perfume. సుగంధ ద్రవ్యాలు ఎక్కడ వాడతారు? Where do you use these perfumes? అందుకే మీలో ఎవరైనా హెవెన్ వెళ్తే, When you go to heaven, ఆ ఏంజల్స్ వచ్చి ముందు పర్ఫ్యూమ్స్ ఎత్తారు నీ మీద. పర్ఫ్యూమ్స్. the angels will come and put perfume on you. నేనేం దినకర్ బుక్ కాపీ కొట్టా, I don't copy Dinakaran's book. అదేం రాయలే అనలా. It's not written on that. లేకపోతే ఇంకో ఆయన ఎవరు ఏం చెప్పలే. No other wrote it. స్పష్టంగా నాకు అర్థమై నేను చూసిన ఎక్స్పీరియన్స్ అయినా చెప్తున్నా. ముందు పర్ఫ్యూమ్స్ వేస్తారు వాళ్ళు. What I've experienced, I am saying. I'm not మంచి copying. స్మెల్ వస్తూ ఉంటది. You will have a great nice perfume. వెళ్తే వెండి బంగారాలు ఇవే కాదు, మంచి సువాసన కూడా ఉంటుంది ఆడ, షాడో కూడా పడదు. Not only gold and silver, but a great nice perfume is there. There is no shadow. బ్రదర్ నేను బైబిల్ ఉన్నాయని నమ్మా, లేని చెప్తే ఇంకెట్లా నమ్ముతా బ్రదర్ అనకు. Don't say I don't even believe in the Bible and new things. If you tell more, how can I believe, brother? తోమలాగా మాట్లాడకు. Don't talk like Thomas. తోమ అన్నాడు వేళ్ళు పెట్టి చూస్తేనే నమ్ముతా అన్నాడు. Only if I put my finger in his wounds will I believe. కానీ యేసు ప్రభు వచ్చి అన్నాడు పెట్టు నాయనా అన్నాడు. Jesus said, okay, put. మరేమైంది? మళ్ళీ వచ్చరికి నా ప్రభు నా దేవా నన్ను క్షమించాడు. ఏమైంది? Then again, what did he say? Oh God, my Father, my God, forgive me. దేవుడు కూడా కోపం, నువ్వు చూసి నమ్మినావు, చూడకపోతే నమ్మితే దాన్ని వైటోని. He said, blessed is he one who believes without seeing. మేడం ఒక అద్భుతకరమైన మాట చెప్తా. 12 మంది శిష్యులు యూదా పక్కకు పెట్టండి, మిగతా వాళ్ళందరూ ఏదో ఒకటి రాసిండు, తోమ ఒక్కడే రాయలే. Everybody, all the disciples wrote something, but Thomas is one person, he did not write anything. అర్థమవుతుందా? Understand? సో మీరు ప్రాస్పర్ అవుతా దేవుని యొక్క చిత్తం. You being prosperous is God's will for you. క్లియర్ అయిపోవాలా మీరు. Today it shall be cleared. కనుక అర్థమవుతుందా? మంచి ఇల్లు కలుగుట దేవుని యొక్క చిత్తమే. పాస్టర్కే కాదు, మీకు కూడా ఇల్లులు, ఆశీర్వాదాలు, అద్భుతాలు, స్వస్థత అన్ని మీ సొంతం అంతే. Not only pastor having a good house, you having a good house is God's will for you. పాస్టర్ కారు కొనుక్కుంటే నీకేమవుతుందని నాకు అర్థం కాదు. నీకేమైనా లాభం ఉందా? ఏం లాభం లేదు. If pastor buys a new car, any blessing for you? No, nothing happens నువ్వు for you. ప్రాస్పర్ కావాలి. You should నువ్వు prosper. దీవింపబడాలి. You should be నువ్వు blessed. స్వస్థపరచబడాలి. You should be healed. ఆయన నీది చూడు ఫస్ట్, నీ స్టోరీ చూడు, ఇక్కడ మారాలి. Oh, that man so great, big car. చేంజ్ అయిపోవాలి. Your life should be changed and అది ట్రూ transformed. ప్రాస్పరిటీ అంటే. That is true prosperity. అందుకే జక్కయ్యలు 4 భాగాలు బీదలకు వెళ్ళిపోయినాయి. ఆయన ఎవరి దగ్గర తీసుకున్న సగం వెళ్ళిపోయింది. దేవుని కబిలారా, అందుకే దేవుడు చెప్పాడు నువ్వు నిజంగా అబ్రహాం కుమారుడు. ఎందుకోసం అంటే నీ లోపల గివింగ్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి. See, when Jesus saw Zacchaeus, the way he was giving, Zacchaeus gave away half to the poor and 4 times to the people from whom he took looted, and he gave away everything. నువ్వు దేవుని నమ్మినామంటే రోజు కంపల్సరీ ప్రేయర్ చేస్తావు. If you believe God every day, you will pray compulsorily. చిన్నప్పుడు మీ మదర్ నీకు చెప్పుద్ది, నీళ్ళు తాగినవారా, అన్నం తిన్నవారా, అన్నం తినరా, భోజనం.
పెద్ద పెరినాక కూడా ఇంత వయసు వచ్చినాక కూడా నీళ్ళు తాగినవారా, అన్నం తిన్నారంటే ఆమె అన్న క్రాక్ అయి ఉండాలి, నువ్వు అన్న క్రాక్ అయి ఉండాలి. When you are small, your mother will ask, did you eat, did you drink, did you drink, did you do this or that. But even when you grow big and grow as an adult, yet if your mother is asking, that means either you are mental or your mother is mental. మనం పిల్లలు ఇట్లా దూగుతాం, ఇట్లా మేడం తలందానికి ఇట్లా నీళ్ళు అయినవారా, అన్నం తిన్నవారా, మంచుకున్నవారా, బైబిల్ చదువురా అని ఒక్కరో తూవం. We groom and say, oh, did you eat, did you sleep, did you drink water and all. But never we will ask coming, did you read the Bible? శరీరానికి అన్ని పెడుతున్నావు నువ్వు, మరి ఆత్మ కూడా ఏదో రోజు పెట్టాలి కదా. గుడికి రారా, బైబిల్ చదువురా, ప్రేయర్ చేసుకోరా, ఇవి కూడా పెట్టాలి కదా. ఇవ్వద్దు, అవసరం లేదు మా వాడికి, వాడు సూపర్ న్యాచురల్ అయిపోయిండే. You're feeding the body, but you're not feeding the spirit. Read the word, go to church. మావాడు 23వ కీర్తన 91వ కీర్తన సండే స్కూల్లో ఇక్కడ స్టేజ్ మీద ఫస్ట్ చెప్పేసాం బ్రదర్. మా వాళ్ళ చర్చిలో ప్రైజ్ కూడా ఇచ్చేసింది, అయిపోయింది బ్రదర్, వచ్చేసింది. భక్తి అంతా వచ్చేసింది బ్రదర్, అయిపోయింది బ్రదర్, ఏం లేదు ఇక నేర్చుకునేది. అలా శాంసన్కి ఎంటికలు ఉంటాయి, మోషకి ఎంటికలు ఉంటాయి, యేసు ప్రభుకి ఇంత పెద్దగా ఉంటుంది బ్లాండ్ హెయిర్, అయిపోయింది బ్రదర్. ఇదే ఇక దర్శనాలు వచ్చినారు బ్రదర్. ఆడు ఎల్కేజీ పెట్టేటప్పుడు ఏం చేస్తారు, దేవుడు నిన్నే బయలుపరిచింది బ్రదర్. బైబుల్ చదివేది లేదు, ప్రేయర్ చేసేది లేదు. ఎవడన్నా నాలాంటి వాడు గట్ట చెప్తే బాధ, వామ్మో ఎంత కష్టము. ఏ పాపులకు స్నేహితుడన్నా నమ్ముతావు, ఇంకా ఏం చెప్పినా నమ్ముతావు, ఎందుకంటే చదవవు కదా. నువ్వు చదవవు కదా, చదివితే తెలుస్తాయి. చదివితే దాంతో టైం స్పెండ్ చేస్తే ఎప్పుడైనా చదవాలని నాలాంటి వాడు గట్ట చెప్తే క్యాలెండర్ డిసెంబర్ వస్తుందిగా, దాని మీద ఉన్నది ఒక వాక్యం చదువుకొని ప్రేయర్ చేసుకొని వెళ్ళిపోతే అయిపోయా, ఫినిష్, క్లోజ్ ద మ్యాటర్. లేదు దేవుని యొక్క పిల్లారా, చేంజెస్ స్టార్ట్ కావాలి మన లోపల. Change, transformation shall take place in us. అప్పుడు ప్రవచనంలో అవుతాం, అప్పుడు అద్భుతాలు అవుతాం, అప్పుడు సూపర్ న్యాచురల్తో కనెక్ట్ అవుతాం. నేను చెప్తున్నా కదా, మీరు ప్రేయర్ చేసినప్పుడే గడ్డలు కరిగిపోతాయి, నీ వ్యక్తిగతంగా క్యాన్సర్లు వెళ్ళిపోతాయి, ఎయిడ్స్ వెళ్ళిపోతాయి, ఎట్లాంటి మిరకల్స్ అయినా మేనిఫెస్ట్ అయితే దాని కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. Father God, we thank and praise you. రోగాలను శపిస్తున్నా, I curse the sickness. ఏ వ్యతిరేకమైన సిగరెట్ పాపం ఏదున్నా దాన్ని కూడా శపిస్తున్నా. I curse every sin and whatever sin is lying in them. దేవా, నీ యొక్క రక్తం ద్వారా అబ్రహాము కుమారులుగా కుమార్తెలుగా చూస్తున్నా. Lord, I see your children as the sons and daughters of Abraham. ప్రభువా, నువ్వు మాతో రక్త సంబంధం పెట్టుకున్నావు నాయన. Lord, you have a blood covenant with them. దేవుని యొక్క రక్తంతో ప్రతి ఒక్కరు తుడుపు అన్ని కూడా తుడిపివేటట్టు ప్రకటిస్తున్నా. Lord, I declare right now by your blood, remove every infirmity, every lack, every problem in their life. ప్రాస్పెరిటీ రిలీజ్ చేస్తున్నా. I release prosperity. ఆ అభివృద్ధిని విడుదల చేస్తున్నా. I release increase in their life. ఓ వెండి బంగారాలతో దీంపబడ్డట్టు ప్రకటిస్తున్నా. I declare they shall be blessed with gold and silver. అబ్రహాము వెండి బంగారాలతో దీంపబడ్డట్టు వీళ్ళు దీంపబడ్డట్టు ప్రకటిస్తున్నా. As Abraham was blessed with gold and silver, may they be మహిమ చేత blessed. నింపుతున్నా ప్రభువా. I fill them with your glory, Lord. అద్భుతాలు టెస్టిమనీస్ రిలీజ్ చేస్తున్నా. I release testimonies in their life. ప్రతి వైరస్ ను శపిస్తున్నా. I curse every virus. ప్రతి రోగాలు నాశనం అయిపోవాలి యేసు నామములో. Every disease shall be destroyed. పిల్లలు లేని వారు ఇప్పుడే పిల్లలు కలిగేటట్టు ప్రకటిస్తున్నా. Those who are not having children, they shall conceive and have టైస్ children. ఆఫరింగ్స్ థాంక్స్ గివింగ్స్ రిలీజ్ చేస్తున్నా. I release tithes, offerings and thanksgiving నీ in their మహిమ life. చేత నింపుతూ స్తోత్రం చెల్లిస్తూ Filling them with your glory and giving you thanks, యేసు O Lord. నామములో ప్రార్థిస్తున్నాను. In Jesus' mighty name I pray. ఆమేన్. Amen. సూపర్ న్యాచురల్ షలోమ్, సూపర్ న్యాచురల్ షలోమ్, సూపర్ న్యాచురల్ షలోమ్ మీకు కలుగును గాక.